భాష మాట్లాడిండు అదేమన్నా బజార్ భాష అంటారా దాన్ని ఏమన్నా మనిషి అనటోడు మనసులో పుట్టినోడు ఎవడన్నా మాట్లాడే భాషనే నావి మేము ఒక్కటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని వాడు ఎవడు అంటాడు చూడు అదే పాన్ పరాగ్ భాష గుట్క భాష ఇంతకన్నా మంచిగా మాట్లాడతారు ఎప్పుడన్నా క్రాస్ రోడ్లో చౌరస్తాలు మనం అటిపోతూ ఉంటే ఆడ ఆడిపించేటోళ్ళు గీలు అందరూ ఉంటారు ఇట్లా ఇట్లా సల్లుకొని ఇట్లా ఒట్టుకొని దౌడకు పెట్టుకొని వాడు మంచిగా మాట్లాడతాడు ఈయనకన్నా ఏం భాష సార్ అది మాట్లాడేది ముఖ్యమంత్రి గారు మీరు ఏం భాష మాట్లాడుతూ ఉన్నారు అంత అహంకారం అనేది మనిషికి మంచిది కూడా కాదు నేను ఎందుకు చెప్తున్నానంటే మాట మాట్లాడితే చాలు నీ అంత చూస్తాం నువ్వు లేకుండా చేస్తాం ఎవరిని లేకుండా చేస్తారు ఇలా భారతదేశంలో నెహ్రూ పేరు చెప్పుకొని బతుకుతూ ఉన్నారు ఇందిరమ్మ పేరు చెప్పుకొని ఇంకా ఇంటింటికి సీరలు అని తిరుగుతూ ఉన్నావు ఆమె చచ్చిపోయి 40 ఏళ్ళు దాటిపోయినది నీ పార్టీ పరిస్థితి గట్లా ఉంది మేము ఇది చేస్తాం మా పార్టీ పాలసీ విధానం ఇట్లాంటిది అని చెప్పేసి పరిస్థితి లేదు నీకు ఇవాళ ఇట్లాంటి మొగాయనట ఇక తెలంగాణ తీసుకొచ్చినాడు పార్టీనే లేకుండా చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే నిజంగా మాలాంటి ఉద్యమకారులకు మాకు నవ్వొస్తూ ఉన్నది అసలు నీ పార్టీ ఉంటుందా చూసుకోమని మేము అడుగుతూ ఉన్నాం యాడున్నది నీ పార్టీ ఈ దేశంలో 29 రాష్ట్రాలల్లా ఎన్ని రాష్ట్రాలలో ఉన్నది సారు ఎన్ని రాష్ట్రాలలో ఉన్నది అని అడుగుతున్నాం నిన్ను అయిపోయింది నీది ఒడిసిన చరిత్ర కాంగ్రెస్ చరిత్రనే ఒడిసిన చరిత్ర ఇలా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ చరిత్ర తెలంగాణ ప్రజలకు అది భరోసా చరిత్ర తెలంగాణ రేపటి తరానికి ఒక్క తరానికి కాదు 10 తరాలకు కూడా ఈ తరంలో ఉన్నటువంటి 2014లో 2001 నుంచి కేసీఆర్ అనే ఒక వ్యక్తి తెలంగాణ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో భాగస్వాములైనటువంటి చరిత్రకు ఈ పార్టీకి ఉంది ఇందులో పనిచేసిన వాళ్లకు ఉన్నది మరి నీ పార్టీకి ఆ చరిత్ర ఉన్నదా ఇలా ఎక్కడైనా నువ్వు కనబడతా ఉన్నావా ఇలా నువ్వు దేశంలో నువ్వు ఉన్నదే 3 రాష్ట్రాలలో ఉన్నావు ఒకటి కర్ణాటక అది వీక్తుంది రేపో మాపో అది అయిపోయింది వాడు అడుగుంజా ఇడుగుంజా 2 రోజులు అది ఒడిచిపోతుంది హర్యానాడు అంచుకు మామిడిగా తొక్కులాక్కున్నాడు వాడు తొక్కులెక్కున్నాడు ఇంకొకటి మొత్తం అంతా రాష్ట్రం ఇక తెలంగాణ నీది ఇదేం రాష్ట్రం ఇది మొత్తం దోయాలే దాయాలే పంపాలే నీ రాష్ట్రం ఉన్న దేనికోసం అని అడుగుతా ఉన్నాం నేను ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నా అంటే పదే నీ ఈపు నువ్వు చక్కగా చూసుకో ఒక్కసారి వెనుకకు మళ్ళీ చూసుకో ఈ దేశం వైపు చూడు ఎక్కడన్నా మీరు ఆదరించే పరిస్థితి ఉన్నదా బీహార్లోని పరిస్థితి ఏమైనది ఏ రాష్ట్రంలోన్నా మేము జాతీయ పార్టీ మాది తెలంగాణ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీ మాది అని చెప్పేసి ఏకుడు పీకుడు డైలాగులు కొట్టిడే తప్ప రాసిచ్చిన డైలాగులు కొట్టిడే తప్ప అసలు దేశంలో నీ పార్టీకి ఏమైనా దిక్కు దివాను ఉన్నదా ఎలా మాట్లాడేటప్పుడు చూసుకోవాలి కదా నువ్వా మొత్తం భవిష్యత్తే లేకుండా చేస్తా ఇదే లేకుండా చేస్తా అని మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది మేమేమంటున్నామంటే దయచేసి నాకు ఆయన మాట్లాడిన భాషను చాలా గొప్పగా కూడా నేను మాట్లాడతా కానీ ఎందుకో నాకు కొంచెం సంస్కారం అడ్డొస్తూ ఉన్నది సంస్కారం కొంత అడ్డొస్తూ ఉన్నది ఎందుకనంటే మంచికో చెడుకో 6 గ్యారంటీల పేరు చెప్పిరు మోసం చేసిరు 420 హామీలు ఇచ్చిరు మోసం చేసిరు ఒక్కసారి చూడురు అని కడుపులో తలబెట్టిరు కాళ్ళు మొక్కిరు అన్నీ చేసిరు ఒకసారి అవకాశం ఇచ్చినందుకు కర్మగాలి ఈ తెలంగాణ తల్లికి ఏం చెరొచ్చింది ఇలా వలవల ఏడ్చే పరిస్థితులు వచ్చినది ఇలా అట్లాంటి నేను ముఖ్యమంత్రి అయినావు కదా అవునన్నా కాదన్నా నాకు కూడా నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి మా ముఖ్యమంత్రి అనేటోడు గొప్పగా ఉండాలి మా ముఖ్యమంత్రి అనేటోడు గొప్ప పాలన చేయాలి మా ముఖ్యమంత్రి అనేటోడు సంస్కారవంతంగా ఉండాలని నేను కోరుకున్నాను కాబట్టి కొంత నేను ఏమి అనలేకపోతున్నా కానీ నువ్వు మాట్లాడే భాష ఏమన్నా చక్కదనాల భాష మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి మొత్తం ఈ భూమి నేనే పుట్టించిన ఈ భూమికి నేనే రాజును అని మాట్లాడడం సరి అనేది కాదు ఒక్కసారి నీ చరిత్ర ఎక్కడ మొదలైంది నువ్వు ఎక్కడి నుంచి మొదలుపెట్టినావు నువ్వు ఎక్కడ దాకా వచ్చినావు అనేది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఇలా 2 విషయాలు నేను మీకు మాట్లాడే పరిస్థితిలో